Hello everyone, I'm Priyanka. నా ముందర డాక్టర్ జ్యోతి గారు ఉన్నారు. కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో మన మానసిక ఆరోగ్యం ఎంత ప్రభావితం అవుతుంది అనే విషయంపై మనం డాక్టర్ జ్యోతిర్మయ్ గారితో చర్చించబోతున్నాం. డాక్టర్ జ్యోతిర్మయ్ గారు హైదరాబాద్ లో కాంటినెంటల్ హాస్పిటల్స్ లో మానసిక వైద్య నిపుణులుగా సేవలు అందిస్తున్నారు. వీరు న్యూరో సైకాట్రిస్ట్ లో గోల్డ్ మెడలిస్ట్, థెరపిస్ట్ మరియు మాజీ సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా కూడా సేవలు అందించారు. సైకోథెరపీ మరియు సైకో ఫార్మకాలజీ పద్ధతులను అనుసరిస్తూ ఆందోళన, పని సంబంధిత ఒత్తిడి, నిరాశ, వ్యసనం, వివిధ రకాల వ్యసనాలు, బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రీనియా లాంటి మానసిక రుగ్మతలే కాకుండా వైవాహిక సమస్యలకు థెరపీ ద్వారా మానసిక చికిత్సను అందిస్తున్నారు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అందరికీ. థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రొడక్షన్ ప్రియాంక గారు. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇమోషనల్ వెల్ బీయింగ్ డ్యూరింగ్ కోవిడ్. అంటే ఇప్పుడు మనం ఫేస్ చేయబోయే ఈ విపత్కాల పరిస్థితుల్లో మన ఇమోషన్స్ అంటే మన భావోద్వేగాలని మనం ఎలా నియంత్రించుకోవచ్చు, దానికైనా పరిష్కారాలు ఉన్నాయన్న దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే మనం తీర్చుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నామండి, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది బాధపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే అగ్రదేశాలు కూడా కంప్లీట్ గా చాలా మటుకు నష్టపోయినాయి. ఆర్థిక నష్టం ఉంది, అలానే ప్రాణ నష్టం కూడా ఉంది, మనశ్శాంతి, కుటుంబాలు కూడా అన్ని చిన్న భిన్నం అయిపోవడం. సో ఇదంతా ఏంటంటే మన మెంటల్ హెల్త్, మన మానసిక దీని మీద బాగా ఒత్తిడి తీసుకొస్తుంది అనమాట. దీని గురించి ఎవరం కూడా మనం ప్లాన్ చేసుకోలేదు. కలలో కూడా మనం ఊహించుండం ఇట్లాంటిది ఒకటి అవుతుంది, ఇలాంటి లైఫ్ లో ఒకటి వస్తుంది, ఇన్ని నెలలుగా మనం లాక్డౌన్ లో ఇలా ఇళ్లలో ఉంటామనేసి ఎవరం కూడా ఇది ప్లాన్ చేసుకుని ఒక ఈవెంట్ జరుగుతుంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా. సో ఇలాంటిది అయినప్పుడు మన బాడీ కానీ మన బ్రెయిన్ కానీ చాలా ఒత్తిడికి లోనవుతుంది. సో ఒత్తిడప్పుడు బాడీ ఇంకా బ్రెయిన్ కొన్ని విధాలుగా స్పందిస్తాయి అన్నమాట, రియాక్ట్ అవుతాయి. అందరు ఒకేలాగా మళ్ళీ రియాక్ట్ అవ్వరు. సో మన బాడీకి స్ట్రెస్ కి ఫైట్ చేసేదానికి 3 రకాల రెస్పాన్సెస్ ఉంటాయి. సో దాన్ని మనం ఫైట్, ఫ్లైట్ ఇంకా ఫ్రైట్ అనేసి అంటాం. అంటే ఏదో ఒక భయాందోళనకరమైన సంఘటన జరిగింది అనుకోండి, ఇదర్ మనం దాన్ని ఫైట్ చేస్తాం, దాన్ని ఎదుర్కోవడానికి చూస్తాము. లేదంటే ఫ్లైట్ అంటే పారిపోతాము, దాని నుంచి దూరంగా పారిపోవాలని అనిపిస్తుంది. లేదంటే ఫ్రైట్ అంటే బాగా భయాందోళనకి లోనైపోయి అక్కడే ఫ్రీజ్ అయిపోవడం, ఒకలాంటి యాంగ్జైటీ, టెన్షన్ అట్లా వస్తుంది. సో ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా స్పందిస్తారనమాట ఒత్తిడికి. సో ఇప్పుడు మనది ఒక క్రైసిస్ సిచ్యువేషన్, జస్ట్ స్ట్రెస్ అని కూడా చెప్పడానికి లేదు, అంటే సడన్ గా వచ్చిన ఒక క్రైసిస్, ఒక పాండమిక్ అనమాట. పాండమిక్ అన్న పదం కూడా మనం చాలా మంది ఫస్ట్ టైం వినుంటాం. ఇంతవరకు కూడా చాలా మంది పాండమిక్ అంటే ఏంటో కూడా తెలియదు. సో ఇలాంటప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. కొంతమందిలో అసలు ఏం జరుగుతుంది ఏంటి వాళ్ళకి అర్థం కాదు. కొంతమంది అయితే ఇంకా చేతులు ఎత్తేస్తారు, హోప్లెస్నెస్ లోకి వెళ్ళిపోతారు. ఇంకా ఏం లేదు, ఇంకా అంతే అందరూ. ఎందుకంటే నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ని ఎక్కువ తీసుకుంటారు కదా, ఈ డెత్స్ అన్ని చూసి ఇంకా ఇది వస్తే అంతే డెత్తే దీనికి అనేసి ముందే నిశ్చయం చేసుకుంటారు. సో కొంతమంది ఏమో అసలు ఏమి పట్టించుకోకుండా నాకేమి అవ్వచ్చు అని కూడా అనుకోవచ్చు. సో ఇలా ఒక్కొక్క మనిషి ఒక క్రైసిస్ సిచ్యువేషన్ లో ఒకేలాగా బిహేవ్ చేయరు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిహేవియర్స్ ఉంటాయి. సో అందరికీ పరిష్కారం కూడా డిఫరెంట్ ఉంటుంది. మనం జనరలైజ్డ్ గా ఒకటే కూడా చెప్పడానికి లేదు. మళ్ళీ దీంట్లో వల్నరబుల్ పాపులేషన్ అని ఉంటారు, అంటే చాలా కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు అనమాట. మనం చూస్తే అది చిన్న పిల్లలు కావచ్చు, ఎందుకంటే ఇదంతా వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది. చిన్న పిల్లలకి ఇంట్లోనే ఉండడము, అండ్ మోర్ దెన్ 60 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి కొన్ని కోమార్బిడ్ కండిషన్స్ ఉండొచ్చు, మెడికల్ కండిషన్స్ ఉండొచ్చు, క్రానిక్ గా డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్, కిడ్నీ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, ఇట్లా సఫర్ అయ్యే వాళ్ళకి కూడా ఇది చాలా కష్టమైన కాలం. అండ్ ఆల్రెడీ కొంతమందికి సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆల్రెడీ సైకాట్రిక్ కండిషన్స్ తో అవుతున్న వాళ్ళకి ఇట్లాంటిది ఇంకా చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది. ఇంకా మనం అంటారా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మనం ఇప్పుడు చూస్తున్నాం పావర్టీతో, రోజు కూలి వాళ్ళకి రోజు గడిస్తే పని దొరికితే కానీ అన్నం అది దొరకదు. సో అట్లాంటిది వాళ్ళకి ఇది ఇంకా చాలా ఈ లాక్డౌన్ వల్ల కానివ్వండి, క్రైసిస్ వల్ల కానివ్వండి, వాళ్ళు చాలా సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది మానసికంగా. అండ్ ఈ జాబ్స్ కూడా ఇప్పుడు నెమ్మదిగా వింటున్నాం, న్యూస్ లో లే ఆఫ్స్ అవుతున్నాయి, జాబ్స్ పోతుందేమో అనేసి భయం ఉంటుంది కొంతమందికి.
స్టూడెంట్స్ అంటారా, వాళ్ళకి వచ్చేసి ప్రిపేర్ అవుతుంటారు ఎగ్జామినేషన్స్ కి, కొంతమందికి ఓవర్సీస్ కి కూడా ప్లాన్ చేసుకుని ఉంటారు. సో వాళ్ళ డ్రీమ్స్ అన్ని కూడా ఇప్పుడు కొలాప్స్ అయిపోయే అవకాశంలో ఉంది. వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలి, అన్సర్టెనిటీ అన్నమాట. వెళ్ళాలా వద్దా, ఇంత ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇదంతా మనము యూనివర్సల్ గా ఒక క్రైసిస్ సిచ్యువేషన్ లో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ ఏదో చేస్తుంది, కంట్రీ ఏదో చేస్తుంది, మ్యాజికల్ గా ఏదో అయిపోతుందని అనుకోవడం కాకుండా ఇండివిజువల్ గా మనం యాజ్ అన్ ఇండివిజువల్ మనకి రెస్పాన్సిబిలిటీ ఏంటి, మన డ్యూటీ ఏంటి, మనం ఎలా కొంచెం వరకు మన ఫ్యామిలీ వరకు ఒత్తిడి ఎలా మనం తగ్గించుకోవచ్చు, ఆర్ ఎక్స్టెండెడ్ గా సొసైటీకి మనం ఇంకేం చేయొచ్చు అని కొంచెం బాధ్యత అన్నది పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ కొంచెం కష్టపడాలండి. ఈ కష్టకాలం నుంచి బయటపడాలంటే కష్టపడకుండా ఏమి చేయకుండా మాత్రం బయటకు రాదు. అది అందరు కొంచెం రెడీగా ఉండాలి, ప్రిపేర్డ్ గా ఉండాలి, కొంచెం హార్డ్ వర్క్ చేయడానికి ప్రిపేర్డ్ గా ఉండాలి. సో ఇప్పుడు ఏమైనా మన క్వశ్చన్స్ కానీ సందేహాలు ఉంటే తీర్చొచ్చు ప్రియాంక గారు. ఓకే, సో ముందుగా మనకి కొన్ని ప్రశ్నలు వచ్చాయండి. సో దానితోటి మనం మొదలు పెడదాము. మీరు అన్నట్టు సమాజంలో ఉన్న అనిశ్చితి వలన ఆ టెన్షన్, ఆ స్ట్రెస్ ఇస్ అ వెరీ స్మాల్ వర్డ్ టు డిస్క్రైబ్ ఇట్ అనేది మీరు అన్నారు. సో లెట్స్ గో ఓవర్ ఆల్ ఆఫ్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ డీటెయిల్. సో ముందుగా మనం మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి, దీన్ని సామాన్య జనాలు ఎలా అర్థం చేసుకోవాలి? రెండోది, అసలు ఈ టైంలోని లాక్డౌన్ టైంలోని COVID-19 పాండమిక్ లాక్డౌన్ టైంలోని మానసిక ఆరోగ్యం ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది? సో ఒకటి, మీరు ఫస్ట్ అడిగిన ప్రశ్న మానసిక ఆరోగ్యం అంటే ఏంటి. ఇప్పుడు మనం చూసుకుంటే అండి, ఈ మానసిక ఆరోగ్యం గురించి మనం ఎక్కువగా కూడా మాట్లాడుకోము. అంటే ఎక్కువ శారీరక ఆరోగ్యము, ఫిజికల్ గా బాగున్నామా లేదా, ఎందుకంటే అది కనిపించేది కాదు, బయటకి ఎవరికి కనిపించదు, లోపల మనం అనుభవించే ఇమోషన్సే ఉంటాయి మానసిక ఆరోగ్యం అంటే. ఇప్పుడు ఎలా అయితే ఫిజికల్ ఆరోగ్యం అంటే, ఇప్పుడు మనకు ఒక దెబ్బ తగిలింది అనుకోండి, ఆ దెబ్బ హీలింగ్ పవర్ ఉంటుంది బాడీలో. మంచిగా ఆరోగ్యం ఉన్న బాడీకి దే కెన్ హీల్ ఇట్, అంటే రిపేర్ అవుతుంది ఆ పర్టికులర్ వూండ్. అలానే మానసిక ఆరోగ్యం బాగుంది అనేసి అంటే, మనకి ఇమోషన్స్ వస్తే దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా రెగ్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు బాధ వచ్చింది అనుకోండి, బాధ కానీ కోపం కానీ ఏది కూడా నెగటివ్ ఇమోషన్స్ కాదండి. మనం కొంతమందికి బాగా, చాలా మందికి, అందరికీ ఒక అపోహ ఉంటుంది, కోపం ఆర్ బాధ, టెన్షన్ ఇవన్నీ నెగటివ్ ఎమోషన్స్ అని అపోహ ఉంటుంది. ఇవన్నీ ఎమోషన్స్ బాడీకి అవసరం అండి. మనకి ఎప్పటి నుంచో కూడా ఏంటంటే, ఏమైనా మనం ఇప్పుడు మనం టెన్షన్ పడితేనే ఒక ఎగ్జామ్ కి మంచిగా చదవగలుగుతాము. ఒకళ్ళ చేత మనం ఏమైనా సరిగ్గా పని చేయకపోతే చిన్నగా కోపడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఇవన్నీ నార్మల్ హ్యూమన్ ఎమోషన్స్, ఇవన్నీ అబ్నార్మల్ ఎమోషన్స్ కాదు. సో మానసిక ఆరోగ్యం బాగుంది అనేసి అనడానికి ఏంటంటే, ఈ ఇమోషన్స్ ని ఎక్కడ ఎలా వాడాలి, ఎంతవరకు వాడుకోవాలి, రెగ్యులేట్ చేసుకునే కెపాసిటీ ఆ పర్సన్ కి, ఆ ఇండివిజువల్ కి ఉందా లేదా అనేది ఒకటి చూసుకుంటాం. ఇంకొకటి వాళ్ళ బిహేవియర్స్, అంటే ఈ ఇమోషన్స్ వల్ల కొన్ని రకాలుగా కొంతమంది ప్రవర్తనలు వేరుగా ఉండొచ్చు. ఎక్కువగా యాడవడం ఉండొచ్చు, కొంచెం అన్ని చిన్న చిన్న వాటికి కొంతమంది ఎక్కువగా యాడవడం, ఎక్కువగా ఆందోళన పడి ప్రతి వాళ్ళని టెన్షన్ పెట్టడం ఉంటుంది కొంతమందికి, వారు ఎక్కువగా అరవడం ఉంటుంది, వస్తువులు పడేయడం ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ బిహేవియర్స్ అనమాట. సో ఇలాంటి బిహేవియర్స్, ఇప్పుడు మనకు కోపం వస్తే దాన్ని ఎలా రెగ్యులేట్ చేసుకుని ఎలా బిహేవ్ చేయాలి అన్నది, ఆ రెగ్యులేషన్ మంచిగా ఉంది, మన ఫంక్షనల్ కెపాసిటీ, అంటే మనం టైంకి నిద్రపోతున్నాం, మనకి మంచి నిద్ర పడుతుందా, మన ఆక్యుపేషనల్ ఫంక్షనింగ్, అంటే మన ఉద్యోగ రీత్యా మినిమం అమౌంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, అది ఫంక్షనల్ కెపాసిటీ బాగుందా లేదా. సో ఇవన్నీ మనం చూసుకుని అది మానసిక ఆరోగ్యం బాగుంది అనేసి చెప్పడానికి ఉంటుంది అనమాట. సో ఈ కోవిడ్ ఈ టైంలో కాదు, నాన్ కోవిడ్ ఆ కోవిడ్ టైంలో, ఏ టైంలో అయినా మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమండి. ఈ మానసిక ఆరోగ్యం గురించి స్టిగ్మా కూడా బాగుంది. స్టిగ్మా అంటే దాని గురించి మాట్లాడడానికి ఎక్కువ మంది నాకు ఇది ఉంది అనేసి చెప్పడానికి కూడా సంకోచిస్తారనమాట. సో ఈ టైంలో ఆ సంకోచను మనం పక్కన పెట్టుకోవాలి. ఇలాంటి క్రైసిస్ సిచ్యువేషన్ లో దాని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితేనే మనకి అంత బాగుంటుంది, అంత హెల్ప్ దొరుకుతుంది. ఎందుకంటే మనం చెప్పకపోతే ఎవరికీ తెలియదు మనకి ప్రాబ్లం ఉన్నది, ఎందుకంటే ఇది కనిపించేది కాదు కాబట్టి. ప్లస్ కనిపించకపోయినా యాజ్ అన్ ఇండివిజువల్ ఒకవేళ నాకు ప్రాబ్లం ఉంటే నేను వేరే వాళ్ళకి చెప్పాలి. అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళని, జస్ట్ నా ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ లో నేను అబ్జర్వ్ చేయొచ్చు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కొంచెం వాళ్ళు నెగిటివ్ గా ఎట్లయినా బిహేవ్ చేస్తున్నా, బాగా చిరాకు పడుతున్నారు,
బాగా బాధపడుతున్నారు, ఐసోలేట్ అయిపోతున్నారు అని అనుకుంటే ఐ హ్యావ్ టు కీప్ కాలింగ్ దెమ్ అండ్ టాకింగ్ టు దెమ్ అండ్ ట్రై టు హెల్ప్ దెమ్ అనమాట. రైట్. సో ప్రత్యేకంగా ఈ లాక్డౌన్ పరిస్థితి బట్టి మనం చూస్తే ఈ కరోనా వల్ల చాలా మంది, అంటే మనం అందరూ ఇన్ఫాక్ట్ ఈ సమయంలో ఇళ్లలోనే ఉంటున్నాము, అందువలన కుటుంబంలో కలహాలు ఎక్కువయ్యాయని కొంతమంది అంటున్నారు. దీని వలన ఇంట్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. దీన్ని మనం సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవచ్చు? మళ్ళీ అండి ఇది కూడా ఒక జనరలైజ్డ్ స్టేట్మెంటే అనుకోవాలి. ఇప్పుడు దగ్గరగా ఉంటే గొడవలు వస్తాయి, కలహాలు వస్తాయి అన్నది ఒక విధంగా కరెక్టే ఉండొచ్చు. ఎందుకంటే నార్మల్ గా ఇద్దరు ఉద్యోగాలు చేసే వాళ్ళు భార్యాభర్తలు ఉంటే బయటకు వెళ్తారు, ఎప్పుడు ఇంటికి వస్తారు, అలసిపోతారు, పడుకుంటారు అనుకోవచ్చు. ఇప్పుడు దగ్గరగా ఉన్నప్పుడు మన ఆఫీస్ లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, కొన్ని బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ షేరింగ్ అప్పుడు కొన్ని ఆర్గ్యుమెంట్స్ అవి రావచ్చు. ఇద్దరు ముగ్గురు మనుషులు ఒక చోట ఉన్నప్పుడు కొన్ని అభిప్రాయ భేదాలు అయితే ఉంటాయి, చిన్న కలహాలు అయితే వస్తాయి. ఇప్పుడు మేజర్ కలహాలు వస్తున్నాయంటే వాళ్ళకి ఎప్పటి నుంచో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నట్టే అర్థం. ఓకే, అది మనం సడన్ గా దానికి వెంటనే చేయడానికి మ్యాజికల్ గా ఏముండదు. మేజర్ కలహాలు లైక్ ఫిజికల్ అబ్యూజ్ ఇట్లాంటివంటే ఆ పర్సన్కి ఏదో పర్సనాలిటీ ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. కానీ అభిప్రాయ భేదాలు, ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, లేకపోతే పిల్లలు చేసే గొడవకి తల్లిదండ్రులు ఇబ్బంది పడేది, లేకపోతే వీళ్ళు ఒక చోట ఒక్కళ్ళే ఉండిపోయారు, వాళ్ళ తల్లిదండ్రులు వేరే చోట ఉన్నారు ఉద్యోగ రీత్యా, సో ఆ టెన్షన్స్. సో అట్లా ఒక చోట ఉన్నప్పుడు కొన్ని కలహాలు అయితే వస్తాయండి, అది నార్మలే అనుకోవాలి మనం. సో దీని నుంచి ఎట్లా మనం బయటపడాలంటే డిస్కషన్, మళ్ళీ వేరే థర్డ్ పర్సన్ ఎవరు వచ్చి ఇంటర్వ్యూన్ అవ్వడానికి ఈ లాక్డౌన్ పీరియడ్ లో అంత ప్రాక్టికల్ కూడా కాదు. సో మనము బాధ్యతగా ఇద్దరు అడల్ట్స్ ఉన్నారనుకోండి, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ వాళ్ళకి ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఏంటంటే కూర్చుని మాట్లాడుకోవాలి. అది కూడా భావోద్వేగాలు ఎక్కువ ఉన్నప్పుడు మనం మాట్లాడుకోకూడదు, అది మళ్ళీ ఆర్గ్యుమెంట్ లాగా అయిపోయి పెద్ద డిస్కషన్ లాగా అయిపోతుంది. సో ఆల్రెడీ బయట క్రైసిస్ సిచ్యువేషన్, ఇంట్లో కూడా క్రైసిస్ సిచ్యువేషన్ ఉంటే అందరి మూడ్స్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఒక 20 minutes to half an hour ఇట్లా అయినా షౌటింగ్ ఇట్లా డిస్కషన్ అయినప్పుడు కొంచెం టైం ఇవ్వాలండి. టైం ఇచ్చిన తర్వాత ఎవరో ఒకళ్ళు కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఇక్కడ ఇద్దరు ఒకటేలాగా అడ్జస్ట్ అవ్వాలి, నేను ఒక మెట్టు దిగుతాను వాళ్ళు 2 మెట్లు దిగలేదు, ఇట్లా మనం కంపేర్ చేసుకోవడానికి లేదు. సో వాళ్ళ మనస్తత్వం బట్టి ఎవరికైతే కొంచెం ఎక్కువ అడ్జస్టింగ్ క్వాలిటీ ఉంటుందో వాళ్ళు కొంచెం పట్టించుకోకుండా, ఇప్పుడు దీంట్లో విన్ విన్ సిచ్యువేషన్, నేను కరెక్ట్ నువ్వు రాంగ్, ఇవన్నీ కూడా మనం ఆ టైంలో డిస్కస్ చేసుకోకూడదు. సో కొంచెం మాట్లాడుకుని ఇంకా వేరే ఇంటి పనుల్లో దాంట్లో బిజీ అయిపోతే ఈ కలహాలన్నీ కొంచెం తగ్గచ్చండి. ఓకే. For everybody watching, if you have any questions that you would like to ask Dr. Jyotirmayi, you can certainly please put them in the comment box, in the comment sections. Moving on, Doctor, ఇప్పుడు మా చాలా మంది ఏంటంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, అంటే వృద్ధులు ఉన్నారు, COVID-19 వృద్ధులకి ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని విన్నప్పటి నుంచి చాలా ఆందోళనగా ఉంటుంది. ఇలా వాళ్ళ ఆరోగ్యం గురించి వచ్చే ఆందోళనని నేను ఎలా తగ్గించుకోవచ్చు అనే ప్రశ్న వేశారు. మంచి ప్రశ్నేనండి. కానీ ఇక్కడ ఏంటంటే ఆందోళన ఒకసారి గమనించుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్కసారి మన ఆందోళన ఏంటంటే మనం ఎక్కువగా మాట్లాడి వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మొబైల్ ఫోన్స్ అది వాడేది ఇప్పుడు యంగ్ పాపులేషన్, మరి ఓల్డర్ పాపులేషన్ కూడా వాడుతున్నారు, కానీ ఎక్కువగా వాడేది యంగ్ పాపులేషన్. సో ఈ న్యూస్ ఛానల్స్ లో కానీ, ఈ బ్రౌజింగ్ లో కానీ, ఈ ఓవర్ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద్వారా ముందు వాళ్ళు బాగా ఒత్తిడికి, టెన్షన్ కి లోన్ అయిపోతారు. దాంతో ఏంటంటే వాళ్ళకి ఎలా ట్యాకిల్ చేయాలి సిచ్యువేషన్ అన్నది అర్థం కాదు. సో కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతారు. కరెక్టే, ఓల్డర్ పీపుల్లో కోమార్బిడ్ కండిషన్స్, వేరే మెడికల్ కండిషన్స్ ఉంటే వాళ్ళు బాగా జాగ్రత్తగా ఉండాలి. అంటే వాళ్ళకే వస్తుందని కాదు, కానీ వాళ్ళకు వస్తే వాళ్ళు బెటర్ అయ్యే అవకాశాలు కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండాలి. సో ఇక్కడ ఒకవేళ ఇంట్లోనే పెద్దవాళ్ళు ఉంటే మనం దగ్గరే ఉండి అన్ని చూసుకోవచ్చు, కానీ వాళ్ళు వేరే ఊర్లో, వేరే చోట, వేరే దేశంలో ఉన్నప్పుడు మనకి డెఫినెట్ గా ఆందోళన ఉంటుంది. సో ఇలా ఆందోళన మనం పడచ్చా లేదా అంటే ఇది ఒక అబ్నార్మల్ సిచ్యువేషన్ కాబట్టి నార్మల్ గా మనకు వచ్చే ఇమోషన్ ఆందోళన ఉంటుంది. మనం ప్రేమించే వాళ్ళు, మనం లవ్డ్ వన్స్ వాళ్ళు దూరంగా ఉన్నారు, ఏదో కష్టం అవుతుందేమో అన్న మనం ఊహించుకోవడం అది నార్మలే. సో దాన్ని
నాకు బాగా టెన్షన్ వచ్చేస్తుంది, ఆ టెన్షన్ రాకుండా ఎలా ఉండాలి అని అనుకోకండి. ఆ టెన్షన్ పడడం దట్స్ అ వే ఫర్ యూ టు ఎక్స్ప్రెస్ దట్ మీరు వాళ్ళని ప్రేమిస్తున్నారు అనేసి. సో దీనికి ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు మనకైతే అందుబాటులో ఉన్నది ఈ వీడియో కాల్స్ కానీ ఫోన్స్ కానీ, దాని ద్వారా వాళ్ళకి రీఅష్యూర్ చేస్తూ ఉండాలి, వాళ్ళతో తరచుగా మాట్లాడుతూ ఉండాలి. ప్లస్ వాళ్ళకి కావాల్సిన మెడికల్ కండిషన్స్ కి వాళ్ళ దగ్గర టాబ్లెట్స్ ఉన్నాయో లేదా ముందు చూసుకోవాలండి. ఎందుకంటే ఇలాంటి కండిషన్ లో సడన్ గా వాళ్ళకైనా మెడికల్ ప్రాబ్లం వస్తే మళ్ళీ ఎవరు హెల్ప్ చేస్తారు, ఎవరు తీసుకెళ్తారు అనేది ప్రాబ్లం ఉంటుంది. సో ఈ డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ ఇట్లా ఉన్న వాళ్ళకి అన్ని మందులు సదుపాయంగా ఉన్నాయా లేదా ఒకటి మనం చూసుకోవచ్చు. కావాలంటే పక్కన వాళ్ళని సహాయం అడగచ్చు. ప్లస్ వంట సామానం కానీ ఎట్లా బేసిక్ థింగ్స్, వాళ్ళ టైంకి నిద్రపోతున్నారా లేదా. సో మనం టైంకి వాళ్ళకి ఫోన్లు చేస్తూ రీఅష్యూరెన్స్ అయితే బాగా ఇస్తూ ఉండాలి. కానీ ఆ రీఅష్యూరెన్స్ లో ఎప్పుడు మాట్లాడినా ఈ కోవిడ్ గురించే మాట్లాడకూడదు. మళ్ళీ వాళ్ళ అవతల వాళ్ళు ఎక్కువ న్యూస్ చూడకపోయినా మీరు మాట్లాడే దాన్ని బట్టి వాళ్ళకి ఇంకా టెన్షన్ పెరుగుతుంది. బేసిక్ వాళ్ళకి సేఫ్టీ ప్రికాషన్స్ ఏమి వాళ్ళు పాటించాలన్నది చెప్తే సరిపోతుంది. బయటకు ఎక్కువ వెళ్ళొద్దు. ఏమైనా కావాలంటే మీరు ఒక హెల్ప్ లైన్ లాగా వాళ్ళకి ఒక నైబర్ నో ఫ్రెండ్ నో వాళ్ళ నంబర్ ఇవ్వచ్చు. చేతులు అది హైజీనిక్ గా కడుక్కోవాలి, బయట ఇట్లా సమస్య ఉంది అది ఒకసారి 2 సార్లు చెప్తే సరిపోతుంది. రోజు వాళ్ళకి ఇన్ని కేసెస్ పెరిగిపోతున్నాయి, ఇట్లా ఉంటుంది, మీరు ఎట్లా జాగ్రత్త. సో మీ యాంగ్జైటీని వాళ్ళ దగ్గర ఎక్కువగా చూపించకండి. జస్ట్ రీఅష్యూర్ చేసి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలా చెప్తే సరిపోతుంది. ఇప్పుడు చాలా మంది అంటే I think that were great suggestions to say. They were very practical suggestions on how do you take care of the elderly during this lockdown situation. So మరొక ప్రశ్న ఏంటంటే, there are a lot of people who are staying alone in different cities. సో ఒంటరిగా ఉన్న వాళ్ళు, రెండోది ఇప్పుడు ఏంటంటే ఆఫీస్ పని కూడాను వారు ఇంటిలోంచే చేసుకోవాల్సి వస్తుంది. సో అందువలన వాళ్ళకి జరిగే కొంత సోషల్ సిచ్యువేషన్ కూడా ఆల్మోస్ట్ కర్బ్ చేసినట్టు అయిపోయింది. అంటే అక్కడి నుంచి వాళ్ళని తీసేసినట్టు అయిపోయింది ఆ సోషల్ సిచ్యువేషన్ నుంచి. సో అలాంటప్పుడు ఫర్ అ పర్సన్ హూస్ లివింగ్ అలోన్ ఇన్ అ సిటీ, హౌ కెన్ దే కోప్ విత్ ద సిచ్యువేషన్? సో ఇది చాలా మటుకు ఇప్పుడు చాలా కామన్ గా అండి. ఎందుకంటే ఉద్యోగ రీత్యా చాలా మంది బయట వేరే ఊర్లలో ఉండే అవకాశం ఉంది. స్టూడెంట్స్ కూడా ఈ హాస్టల్స్ లో కానివ్వండి, వేరే చోట చదువుకోవడం, కాలేజెస్ లో ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబంతో ఉంటే బాగుంటుందన్న ఆలోచన అయితే వస్తుంది డెఫినెట్ గా. నేను ఇక్కడ ఉన్నానే, వాళ్ళు అక్కడ ఉన్నారన్న ఆలోచన వస్తుంది. కానీ ప్రెసెంట్ ఉన్న సందర్భంలో అది ఇలా బాగుంటుంది అని అనుకోవడం కంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ఏం చేయొచ్చు అన్నది ఆలోచించుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక రొటీన్ అన్నది కంపల్సరీ ఒంటరిగా ఉన్న వాళ్ళు ఫాలో అవ్వాలండి. ఒంటరిగా ఉంటే ఏంటంటే మనకు తెలుసు చాలా మటుకు మనం కూడా ఒంటరిగా ఉంటే ఏదో తినేయడం, ఎప్పుడో పడుకోవడం, ఎప్పుడో లెగడం. ఇంట్లో అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మేబీ ఒక పద్ధతిగా అట్లా ఇట్లా చేసుకోవచ్చు. కానీ ఇట్లా ఒంటరిగా ఉన్నప్పుడు ప్రతిదీ కూడా ఎక్కువగా ఇప్పుడు బెడ్ మీద నుంచి ఎప్పుడో లెగడం, వర్క్ కూడా కొంతమంది బెడ్ మీదే చేస్తారు, తినడం కూడా ఏదో అక్కడే తెచ్చుకుని ఏదో చేసేసుకుని నూడిల్స్ తినేయడం. అలా కాకుండా టైమింగ్స్ అన్నది వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. సో ఆ రొటీన్ ఎట్లా అంటే టైంకి లెగాలి, టైంకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈటింగ్ హ్యాబిట్స్ అన్నది మిస్ అవ్వకూడదండి. హెల్దీ ఫుడ్ మనకు తెలుసు ఏం తినాలో, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్. ప్లస్ ఈ సమ్మర్ కాలం కూడా వచ్చింది కాబట్టి మనకి వాటర్ కంటెంట్ తక్కువ ఉన్నా కానీ బాగా విపరీతంగా టెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ ఒంటరిగా ఉంటే చెప్పే వాళ్ళు కూడా ఉండరు, తిన్నావా లేదా, ఎవరు అడిగారో లేదో మనకు తెలియదు సరిగ్గా. సో వాళ్ళంతట వాళ్ళే మోటివేషన్ తీసుకుని ఎవరో చెప్పేంత వరకు వెయిట్ చేయకూడదని. మన హెల్త్ మనకి ఇంపార్టెంట్ ఫస్ట్. సో మనం బాగుంటేనే మన కుటుంబం వాళ్ళు బాగుంటారు. ఇప్పుడు ఒంటరిగా ఉన్నాం, మనకైనా హెల్త్ ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఇంకా టెన్షన్ కదా. సో ఇంకా వాళ్ళకు ఉన్న టెన్షన్ ఇంకా మనం యాడ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మన ఫిజికల్ హెల్త్ పరంగా మనం బాగా జాగ్రత్త తీసుకోవాలి. టైంకి తినడం కానీ, బాగా వాటర్ తీసుకోవడం. ఇప్పుడు ఈ సమ్మర్ లో మళ్ళీ డీహైడ్రేషన్ వస్తే మరి అది ఇంకొక ఎక్స్ట్రా ప్రాబ్లం. అండ్ టైంకి మనకైనా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మెడిసిన్స్ అయి టైంకి వేసుకోవాలి. ఒక 20 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ ఏమైనా ఎక్సర్సైజ్. ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేది వేరేలాగా కూడా చేయక్కర్లేదండి. ఇప్పుడు ఎందుకంటే మనకి మెయిడ్స్ కానీ కుక్స్ కానీ లేరు కాబట్టి ఇంటి పనులు చేసుకుంటే కూడా సరిపోతుంది. ఒంటరిగా ఉంటుంది. రోజు మనం స్వీపింగ్, మాపింగ్ చేసుకుని, మనం వెజల్స్ కడుక్కొని, బట్టలు ఆరేసుకుని, ఇవన్నీ చేసుకుంటేనే మనకి ఎక్సర్సైజ్ అవుతుంది. బాడీ కూడా అలసిపోతుంది. బాడీ అలసిపోతే మనకి రాత్రి టైంకి నిద్ర పడుతుంది అనమాట.
అండ్ లైక్ ఐ సెడ్ కొంచెం సెల్ఫ్ కేర్ కూడా ఉండాలి. ఒంటరిగా ఉండేవాళ్ళు టైంకి స్నానం చేసుకుని కొంచెం రోజంతా ఆ నైట్ డ్రెస్ లోనే ఉండకుండా కొంచెం మనం మామూలు డ్రెస్ వేసుకుని వర్క్ అప్పుడు సో ఒక రొటీన్ లాగా అట్లా ఉంటే మనకు అదేదో లేజినెస్ అనేది రాకుండా ఉంటుందండి. సో ఇప్పుడు దిస్ మనకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయండి. స్వాతి తిమ్మరాజు అడుగుతున్నారు, అన్సర్టనిటీ అబౌట్ ఫ్యూచర్ ఇస్ కాజింగ్ స్ట్రెస్ టు మెనీ. ఎనీ టిప్స్ టు మెయింటైన్ అ కూల్ హెడ్ అండ్ పాజిటివ్ అవుట్లుక్? అన్సర్టనిటీ అన్నది ఈ కోవిడ్ టైంలోనే కాకుండా అసలు లైఫ్లోనే ప్రతిదీ అన్సర్టైన్ అండి. మనం ఎంత ప్లాన్ చేసుకున్నా నెక్స్ట్ మూమెంట్లో ఏమవుతుందో ఎవరికి తెలియదండి. అది కోవిడ్ కానివ్వండి, నాన్ కోవిడ్ టైమ్స్లో కానివ్వండి. సో ఒకటి మనం యాక్సెప్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే లైఫ్లో బ్లాక్ అండ్ వైట్లో ప్రతిదీ చూడకండి, గ్రే షేడ్స్ కూడా ఉంటాయి అన్నది యాక్సెప్ట్ చేసుకోవాలి. అంత తెలుపు అంత నలుపుగానే ఉంటుంది, నాకు ఈ కష్టకాలం ఎప్పుడు బయటపడుతుంది, ఎప్పుడు సంతోషమైన కాలం వస్తుంది అన్న దాని గురించి ఫస్ట్ పక్కన పెట్టేసి ఎప్పుడు కూడా కంప్లీట్ సంతోష కాలం కంప్లీట్ కష్టకాలం అంటూ ఉండదు. సో గ్రే షేడ్స్ ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఆ మూమెంట్ లో మనకి ఎలాంటి ప్రాబ్లం వస్తే దానికి ఆ ప్రాబ్లం కి మనం ఎలా సాల్వ్ చేయాలనేసి కూర్చొని మనం ఆలోచించుకోవాలి, మన ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయాలి. తప్పితే అది వస్తుందేమో, వచ్చినప్పుడు ఎలానో మనం బాధపడాల్సింది, ఇప్పుడు బాధపడి వచ్చినప్పుడు కూడా బాధపడి సో దాన్ని మనం యాంగ్జైటీ అంటాం. అవ్వని దాని గురించి ఇమాజిన్ చేసుకుని అండ్ ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే ఇమాజినేషన్ వర్స్ట్ పాసిబుల్ అవుట్కమ్ కెటాస్ట్రఫైజింగ్ అనమాట. అంటే మన హెల్త్ కి ఏదో అయిపోతుంది, సో నాకేదో అయిపోతుంది, నాకైపోతే నా కుటుంబం ఎట్లా, నా పిల్లలు ఎట్లా, నాతో పాటు ఉన్న వాళ్ళకి ఎట్లా. సో ఇవన్నీ ఏంటంటే ఇమాజిన్ చేసుకుని నిజంగా అయితే బాధే కదండి ఇట్లా అయితే. కాబట్టి ఇవన్నీ ఇమాజిన్ చేసుకుంటే ఆ ఇమాజినేషన్ నిజంగానే అనుకునేసి మనకి ఇమోషన్స్ బాగా యాంగ్జైటీ పానిక్ అటాక్స్ అంటాం అనమాట. పానిక్ అటాక్స్ అంటే ఎలా దాన్ని రికగ్నైజ్ చేయొచ్చు అంటే గుండె వేగంగా కొట్టుకోవడం, ఊపిరి సరిగా ఆడకపోవడం, చల్లగా చెమటలు పట్టేసి చేతులు వణకడం, డ్రై మౌత్, నోరు మాటికి తరాడిపోతుంది, ఇట్లాంటి బాగా హెడేక్స్ రావడం కానివ్వండి, లోపలైన వామిటింగ్ సెన్సేషన్, ఇట్లా బాత్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చి సో ఇట్లాంటివి కొంతమందికి సివియర్ గా పానిక్ అటాక్స్ కూడా అవకాశం వచ్చి ఉంటుంది. ఇట్లా అన్సర్టైన్ సిచ్యువేషన్ లో ఏమవుతుందో తెలియని సిచ్యువేషన్ లో. సో అది తరచుగా అవుతుంటే మనం దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఈటింగ్ ఇంకా స్లీపింగ్ ప్యాటర్న్స్ బాగుండాలి. ఆ కూల్ హెడ్ అది చేసుకోవాలంటే పాజిటివ్ అవుట్లుక్, పాజిటివ్ గా ఆలోచించడం ప్రతిసారి అది సాధ్యమైన పరిస్థితి కాదండి. 100% ఎవరు కూడా కంప్లీట్ గా పాజిటివ్ గా ఉండలేరు అనమాట. కాబట్టి దానికి మనం మన ప్యాటర్న్, మన బాడీకి సరైన రెస్ట్ ఇవ్వాలి. మన బాడీ ఏంటంటే స్లీప్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ అన్సర్టైన్ సిచ్యువేషన్స్ లో నిద్ర ఒక 6 గంటల నుంచి 8 గంటలు బాగా మనిషి నిద్రపోతే బాడీలో ఉన్న టాక్సిన్స్ కానివ్వండి, మన నెగటివ్ థింకింగ్, బ్రెయిన్ అనేది రిపేర్ మెకానిజం అవుతుంది. మనం స్లీప్ అయినప్పుడు కొన్ని మంచి కెమికల్స్ కూడా రిలీజ్ అవుతాయి అన్నమాట. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తుంది ఏంటంటే స్లీప్ కి ప్రాధాన్యత లేదు. నిద్ర ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవడం, కావాలంటే డే టైంలో నిద్రపోవడం. మనకి నైట్ నిద్ర అనేది అవసరం, ఎందుకంటే నైట్ నిద్రలో కొన్ని మంచి హార్మోన్స్ అవి రిలీజ్ అవుతాయి. సో నిద్ర ప్యాటర్న్ మంచిగా సెట్ చేసుకుని మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే వేరే వాళ్ళతో వెంటింగ్ అవుట్ చేయాలి. వెంటింగ్ అవుట్ అంటే మాట్లాడాలి, మనసులోనే ఉంచుకోకూడదు. సో ఇవి చేస్తే కొంచెం ప్రశాంతత అన్నది మనకు ఉంటుంది. అండ్ టూ మచ్ ఆఫ్ ఈ అన్సర్టనిటీ ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మీడియా వల్ల కూడా పెరిగిపోతుందండి. ఎందుకంటే ఈరోజు ఒక నంబర్ చెప్తారు, ఇన్ని నంబర్స్ పెరిగినాయి అనేసి, రేపు వచ్చి ప్రొజెక్షన్ వచ్చేసి ఇంత పెరగచ్చు అనేసి అంటారు. సో ఇట్లా ప్రొజెక్షన్ చేసి నంబర్స్ ఇన్ని పెరగచ్చు అన్ని పెరగచ్చు, ఇట్లాంటప్పుడు ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తో అన్సర్టనిటీ ఇంకా పెరుగుతుంది. కాబట్టి మనం జస్ట్ ఎంత ఇన్ఫర్మేషన్ కావాలి మనం జాగ్రత్తగా ఉండడానికి అలా 1-2 సార్లు చెక్ చేసుకుంటే చాలు. అండ్ అది కూడా అఫీషియల్ గా ఉన్న సైట్స్ వాటి నుంచే చెక్ చేసుకోవాలి. ప్రతి న్యూస్, ప్రతి వెబ్సైట్ మనం చూసి దానికి ఛానల్స్ మార్చి చూడడం, దీని వల్ల కూడా మనకి టెన్షన్ ఎక్కువ పెరుగుతుంది. సో అది కొంచెం మనం కంట్రోల్లో ఉంచుకోవాలండి. ఓకే, మీరు చెప్పిన 2 విషయాలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి స్లీప్. ఇఫ్ వి ఎక్స్ప్లోర్ స్లీప్ లిటిల్ బిట్ మోర్,
there are cases where there are people who are saying that they're sleeping a lot more than usual. అంటే మోతాదుకు మించి పడుకుంటున్నారు అండ్ చాలా అంటే ఈ లాక్డౌన్ టైంలోనే చాలా టైర్డ్ గా ఫీల్ అవుతున్నారు. ఈ లాక్డౌన్ మునుపు అలాంటి పరిస్థితి లేదు అని చాలా మంది అంటున్నారు. రెండోది ఏంటంటే చాలా మంది నిద్ర కోల్పోతున్నారు, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ దట్ వి గాట్ ఫ్రమ్ వన్ ఆఫ్ అవర్ వ్యూవర్స్. బయట జరుగుతున్న క్రైసిస్ చూస్తుంటే చాలా ఆందోళనగా ఉంటుంది మ్యామ్ జనాలకి. కొంతమందికి రాత్రులు నిద్ర కూడా పట్టడం లేదు. దీనికి పరిష్కారం చెప్పండి అనేసి. ఒకటి ఏంటంటే అండి, మీరు అడిగింది బాగా ఎక్కువగా నిద్ర పడుతుంది. బాగా ఎక్కువగా నిద్ర పడుతుంది ఆల్సో కుడ్ బి వన్ సిమ్టమ్ ఆఫ్ లేజినెస్ అని కూడా చెప్పచ్చు. లేజినెస్ ఆర్ ఇప్పుడు మనకి బయట వర్క్ చేసే అలవాటైన వాళ్ళకి ఇల్లు అంటే రిలాక్సేషన్ రెస్ట్ తీసుకునే ప్రదేశం లాగా ఉంటుంది వర్కింగ్ వాళ్ళకి. సో యా సారీ ఫర్ ఇట్. సో మనకి వ్యవసాయం సో ఈ వర్కింగ్ వాళ్ళకి ఏంటంటే ఇల్లు అంటే రిలాక్సేషన్ లాగా ఉంటుంది అనమాట. సో ఈ వాళ్ళకి ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి స్టార్టింగ్ లో మనం చాలా మటుకు చూసాం. ఫస్ట్ ఒక వారం 2 వారాల్లో ఏంటంటే చాలా మంది ఒక వెకేషన్ మోడ్ లో కూడా ఉండే అనమాట. పడుకోవడం సరిగ్గా టైంకి, అంటే రొటీన్ బిహేవియర్ ఏంటంటే చాలా మందికి దెబ్బతినింది. సో వాళ్ళకి ఆ రోజంతా బెడ్ మీద, ఇందాక నేను చెప్పినట్టే రోజంతా ఆ బెడ్ మీదే ఉండడం, మొబైల్ ఫోన్స్ చూసుకోవడం కానివ్వండి, సరిగ్గా టైంకి వాళ్ళు స్నానానికి అది వెళ్ళకపోవడం, దీనివల్ల వాళ్ళకి ఆ డే టైం అంతా ఒక నిద్ర పడుతున్నట్టు ఉంటుందేమో తప్పితే, మనం కావాలనుకుంటే వాళ్ళు లేచి వాళ్ళ టైంకి అన్ని పనులు చేసుకుని కొంచెం ఫిజికల్ గా టయర్డ్ అయితే చక్కగా రాత్రిపూట నిద్ర పడుతుందండి. అది ఒకటి. ఇంకా రాత్రిపూట ఎవరికైతే నిద్ర పట్టట్లేదో వాళ్ళకి కొన్ని స్లీప్ హైజీన్ మెజర్స్ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎట్లా అంటే అండి, మనకి కాఫీలు టీలు కొంచెం తగ్గించుకోవాలి ఎవరికైతే రాత్రి ఎక్కువ నిద్ర పట్టట్లేదో, అదొకటి. ఇంకా నేను ఇందాక చెప్పినట్టు బెడ్ మీద నిద్ర వస్తేనే బెడ్ మీదకి వెళ్ళాలి. నిద్ర రాకపోతే ఊరికే బెడ్ మీద ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ లేకపోతే ఫోన్లు చూసుకుంటూ ఉండదు. నేను మాటిమాటికి ఫోన్ల గురించి ఎందుకు చెప్తున్నానంటే, వన్ ఆఫ్ ద రీజన్ దట్ నిద్ర పట్టకపోవడానికి అది కూడా కారణం. అది ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఎలా అండి నిద్ర పడుతుంది? ఎప్పుడు ఏదో ఒకటి మనం చూస్తూ ఉంటాము. కాబట్టి దానికి 9 గంటల తర్వాత దానికి అత్యవసర పరిస్థితుల్లోనే చూడాలి తప్పితే దాన్ని పక్కన పెట్టేసి చిన్న ప్రింట్ ఉన్న బుక్ రీడింగ్ చేయాలి. నిద్రలో మనకి ప్రాబ్లం ఉంటే సోఫా మీద కూర్చుని, అది కూడా బెడ్ మీద కాదు, ఎక్కడైనా చైర్లో కూర్చుని చిన్న ప్రింట్ ఉండే బుక్ మనం చదువుకుంటూ ఉంటే ఎప్పుడైతే మనకి నిద్ర మత్తు లాగుంటుందో అప్పుడు బెడ్ మీదకి వెళ్ళాలన్నమాట. అండ్ పగల పూట కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే కూడా బాడీ టయర్డ్ గా ఉంటుంది, మనకి నిద్ర వస్తుంది. అండ్ నైట్ టైం కొంచెం డార్క్ గా పెట్టుకోవాలి రూమ్స్ ని. డే టైం ఏంటంటే మనకి కొంచెం ఈ లాక్డౌన్ లో అన్ని మూసుకుని ఉండకుండా కొంచెం వెలుతురికి విండోస్ అవి తెరుచుకోవాలండి. కొంచెం బయటకి పోర్టికోలోనో బాల్కనీలో వస్తూ కొంచెం ఫ్రెష్ ఎయిర్ అది కూడా మనకి రావాలి. కంప్లీట్ గా మనకి బయటకు వెళ్ళకపోయినా కొంచెం వెళ్తున్న అన్నది డే టైంలో పెట్టుకోవాలి. నైట్ టైం ఏమో కొంచెం దాన్ని డిమ్ లైట్స్ చేసి డార్క్నెస్ పెట్టుకుంటే ఆటోమేటిక్ గా నిద్ర వస్తుంది. అండ్ నైట్ టైం కావాలంటే మ్యూజిక్ ఏమైనా పడుకునే ముందు కొంచెం స్నానం చేసుకోవడం అట్లాంటివి కూడా కొంతమందికి హెల్ప్ అవుతుంది. ఏమి చేసినా కానీ ఇంకా నిద్ర పట్టట్లేదు అంటే అది సెపరేట్ గా మనం డిజార్డర్ కింద వస్తుంది. అది కొన్ని యాంగ్జైటీ డిజార్డర్స్ లో, మోడరేట్ టు సివియర్ డిప్రెషన్ లో కూడా మనకి నిద్రలు అయి పట్టవు. సో దానికి మెడికల్ ట్రీట్మెంట్ చేసుకునే అవసరం రావచ్చు ఒకవేళ ఏమి చేసినా రాని సందర్భంలో. I hope I answered your question. Yeah, so for people who are feeling extremely sleepy and extremely tired all day, what can be done? Extremely sleepy and extremely tired. See, one thing we have to see ఏంటంటే ఇది కొత్తగా మనకి లాక్డౌన్ వల్ల స్టార్ట్ అయిన సమస్యలా లేకపోతే ఫస్ట్ నుంచి కూడా ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్ అండ్ ఎక్స్ట్రీమ్ స్లీపీనెస్ ఉందా లేదా? ఎందుకంటే కొన్ని మెడికల్ కండిషన్స్, ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి వైటమిన్ B12 లెవెల్స్ కానీ వైటమిన్ D లెవెల్స్ కానీ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి, ఇలాంటి కొన్ని మెడికల్ కండిషన్స్ లో కూడా వాళ్ళకి రోజంతా ఒకలాంటి లో ఎనర్జీ లెవెల్స్, స్లీపీగా ఉండే అవకాశం ఉండొచ్చు. సో ఇట్లాంటివైనా కండిషన్స్ ఉన్నాయా లేదా ఫస్ట్ మనం రూల్ అవుట్ చేసుకోవాలి.
రూల్ అవుట్ చేసుకుని లేదు ఇవన్నీ కూడా నార్మల్ గా ఉన్నాయంటే ఇంకా మనకి కష్టమైనాక నేను ఇందాక చెప్పినట్టు హార్డ్ వర్క్ అయితే చేయాలి. సో నేను ఇలానే ఇప్పుడు మెడికల్ టెస్ట్లు అన్ని నార్మల్ ఉన్నాయంటే మనకి ఏం ప్రాబ్లం లేనట్టే. సో లేచి కొంచెం మనం బాడీని ఇది చేసుకోవాలన్నమాట, కొంచెం పనులు అవి చేసుకోవాలి. సో లెట్స్ టాక్ అబౌట్ పర్సన్స్ విత్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్. ఇప్పుడు ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్ గురించి మాట్లాడుకుంటే కొంతమందికి మానసిక రుగ్మతలు ఉండి ఇప్పటికీ చికిత్స తీసుకునే వారు ఉంటారు. వారికి ఈ లాక్డౌన్ మరింత ఎఫెక్ట్ చేయొచ్చు మీరు చెప్పినట్టు. అప్పుడు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఒకటండి, మీరు అన్నట్టు ప్రీ ఎగ్జిస్టింగ్ మెడికల్ డిజార్డర్స్ కానివ్వండి, మెంటల్ డిజార్డర్స్, ప్రీ ఎగ్జిస్టింగ్ మెంటల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు చాలా మటుకు కొంతమంది మెడికేషన్స్ అది వాడుకుంటూ ఉంటారు. సో ఒక విషయం ఏంటంటే ఇట్లా సడన్ గా ఈ లాక్డౌన్ వల్ల మెడిసిన్స్ అయిపోయినాయి, వెళ్ళలేకపోయాము డాక్టర్ దగ్గరకో లేకపోతే మెడికల్ షాప్ కు అని ఆపేసే అవకాశం కూడా ఉంటుంది మెడికేషన్స్. సో ఈ సైకాట్రీ మెడికేషన్స్ ఏంటంటే ఒక్కొక్కసారి సడన్ గా ఆపకుండా కొంచెం స్లోగా మనం ఆపుకుంటూ ఉంటాం. సో ఈ సడన్ గా ఒక్కొక్కసారి టాబ్లెట్లు ఆపుకోవడం వల్ల వాళ్ళకి కొంచెం యాంగ్జైటీ పెరగడం, విత్డ్రావల్ సింటమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక విషయం ఏంటంటే వాళ్ళు తెలుసుకోవాల్సింది, ఎట్లాగైనా ఇప్పుడు మనం టెలి కన్సల్టేషన్స్ కానివ్వండి, వాళ్ళ డాక్టర్తో ఫోన్లో అయినా మాట్లాడి వాళ్ళ మెడికేషన్స్ కంటిన్యూయేషన్ కోసం ఫస్ట్ చూసుకోవాలి. మెడికేషన్స్ వాళ్ళకి అవైలబుల్ ఉన్నాయా లేదా, సైకాట్రిక్ మెడికేషన్స్. ఇంకొకటి థెరపీ తీసుకుంటూ ఉంటున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, కౌన్సిలింగ్ కానీ సైకలాజికల్ లైక్ సైకోథెరపీ సెషన్స్ అంటాము. సో వాళ్ళకు కూడా గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది, థెరపీ తీసుకుంటూ సడన్ గా ఆగిపోవడం అనమాట. వాళ్ళు కూడా వాళ్ళ థెరపీ తీసుకుంటున్న డాక్టర్నైనా కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ కాంటాక్ట్ అవ్వలేని పరిస్థితి ఉన్నా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో దీని గురించి మాట్లాడాలి, వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే కొంతమంది చాలా మంది వాళ్ళు ఈ కండిషన్స్ ఉన్నాయి, దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని వాళ్ళ ఫ్రెండ్స్ కి, కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేని పరిస్థితులు కూడా సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే నాకు ఈ కండిషన్ ఉంది, నేను ఇట్లా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, ఇట్లా నాకు ప్రాబ్లం అవుతుందని వాళ్ళ ఫ్రెండ్స్ తో, కానీ బయట ఉంటే ఫ్రెండ్స్ తో, ఎవరితో అయినా, ఫ్యామిలీలో ఉంటే ఫ్యామిలీతో వాళ్ళతో ఫస్ట్ షేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇమ్మీడియట్ సపోర్ట్ సిస్టమ్ ఎవరో ఒకరిని పెట్టుకోవాలి. ప్రాబ్లం వస్తే ఒక మనిషికి తెలియాలి ఆ మనిషికి ప్రాబ్లం ఉందనేసి. సో ఎందుకంటే అంత మనమే చేసుకుంటాం, అంత నేనే హ్యాండిల్ చేసుకోగలను అంత ధైర్యం ఏంటంటే ఇలాంటి టైంలో మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి షేర్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్ టు అదర్స్, లెట్ దెమ్ నో. వాళ్ళకి తెలియనివ్వండికి మీకు ఈ ప్రాబ్లం ఉంది, మీకు కావాల్సిన మందులు అందుబాటులో ఉన్నాయో ఫస్ట్ చూసుకోండి. అండ్ ఇది మీకు కొత్తగా టెన్షన్ స్టార్ట్ అవుతే ఇదేదో ఇంకొక నాకు డిజార్డర్ పెరిగిపోతుంది, ఇంకొక అబ్నార్మాలిటీ అనుకోకండి. ఈ సిచ్యువేషన్ లో, అంటే ఇది ఒక అబ్నార్మల్ సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్ లో కొద్దిపాటి ఇట్లా టెన్షన్ పడ్డం, ఆలోచన రావడం నార్మలే. అందరికీ ఈ పరిస్థితి నుంచి అందరూ కామన్ గా ఉండే సిచ్యువేషన్ కాబట్టి దాని గురించి ఎక్కువగా వరీ అవ్వకండి. కానీ షేరింగ్ ఆల్వేస్ హెల్ప్స్. ఎప్పుడు కూడా మాట్లాడాలి మన ప్రాబ్లం గురించి. సో మనకి ఇంకొక క్వశ్చన్ ఏంటొచ్చిందంటే పేరెంటింగ్ టాపిక్ మీద వచ్చింది. అంటే మా పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల, ఈ లాక్డౌన్ వల్ల మా పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు, చాలా చిరాకు, తర్వాత కోపం ఎక్కువైపోయి వాళ్ళని అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాం, మేనేజ్ చేయలేకపోతున్నాం. రెండోది పేరెంట్స్ కూడాను ఇంట్లో నుంచే పని చేయడం వల్ల ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం అవుతుంది. And this is causing a lot of stress to a lot of parents. So what can be done there? పేరెంటింగ్ అన్నది దానికి సెట్ రూల్స్ అయితే ఏముండవండి. ఒకటి డెఫినెట్ గా చిన్న పిల్లల్ని ఇంట్లోనే ఉంచడము, వాళ్ళు ఇక్కడ ఉండడము వాళ్ళకి చాలా స్ట్రెస్ఫుల్ కండిషన్. అది ఇక్కడ యాజ్ పేరెంట్స్ మనం పిల్లలకి పెద్దను అది చేయని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి లేదు. మెయిన్ థింగ్ పేరెంట్స్ మోడలింగ్. వాళ్ళ పిల్లలు ఏంటంటే పేరెంట్స్ ని చూసే ఏదైనా వాళ్ళ ఇమోషన్స్ ఉంటాయండి. పేరెంట్స్ బాగా టెన్షన్ పడిపోతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ పెట్టుకుని ఉన్నారు. మొన్న కూడా నాకు అంటే వన్ ఆఫ్ మై పేషెంట్స్ కేసెస్ ఎట్లా అంటే కూడా బాగా ఇట్లా ఈ టీవీ పెట్టుకోవడం వల్ల వాళ్ళు గమనించనిది ఏంటంటే వాళ్ళ పాప కూడా అక్కడ పక్కన కూర్చొని టీవీ చూస్తుంది. ఆమెకు ఒక భయం లాగా వచ్చేసింది, ఇదేదో వైరస్ వచ్చింది. ఇక్కడ హాఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది పిల్లలకి, మొత్తం తెలీదు. సో ఏదో జరుగుతుంది బయట, వాళ్ళకి ఏం జరుగుతుందో ఎగ్జాక్ట్ గా ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియక టెన్షన్, యాంగ్జైటీ. సో ఈ యాంగ్జైటీలో ఎక్కువగా ఇరిటబిలిటీనే బయటకు వస్తుంది. పిల్లలు ఇట్లా యాడవడం కానివ్వండి, కోపం చూపించడం, వాళ్ళకి కరెక్ట్ గా ఇమోషన్స్ డిస్ప్లే చేయడం కూడా తెలియదు. సో దాన్ని మనం
మిస్అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళ మీద అరవడం కానివ్వండి, మనం ఇంకా టెన్షన్ కి లోన్ అయిపోయి ఇక్కడ మొత్తం ఒక క్యా오టిక్ సిచ్యువేషన్ లాగా అయిపోతుంది ఫ్యామిలీలో. సో ఫస్ట్ ఏంటంటే పేరెంట్స్ తెలుసుకోవాల్సింది, వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ముందు, పిల్లల ముందు యాంగ్జైటీకి కానీ కోపానికి కానీ వాళ్ళు లోన్ అవుతున్నారా లేదా, ఫస్ట్ అది తగ్గించుకోవాలి. సో వాళ్ళు టెన్షన్ పడేది వాళ్ళ ముందు తగ్గించుకోవడం, దీని గురించి ఎక్కువగా మాట్లాడడం కూడా కొంచెం తగ్గించుకోవడం, ప్లస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇప్పుడు 5 years దాటి పిల్లలు ఉన్నారనుకోండి, కొంచెం వాళ్ళకి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ గురించి ఎక్కడెక్కడో నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రాకుండా, ఇట్లా ఈ వైరస్ ఉంది, సో ఇట్లా మనం జాగ్రత్త తీసుకుంటే సిచ్యువేషన్ బెటర్ అవుతుంది. హ్యాండ్ హైజీన్ మెజర్స్ కానివ్వండి, ఇట్లా క్లీనింగ్ చేసుకోవాలి. సో మనం ఇద్దరు పేరెంట్స్ అందరూ ఇప్పుడు గవర్నమెంట్ చెప్పింది ఇంట్లోనే ఉండాలి కాబట్టి కొంచెం హౌస్ హోల్డ్ వర్క్స్ లో కూడా వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్పాలి. మనం చిన్న చిన్న పనులు చెప్తూ ఉండాలి. పనులు చేసే 5 years దాటి డెఫినెట్ గా వాళ్ళు చేయగలుగుతారు. కుకింగ్ లో హెల్పింగ్ కానివ్వండి, క్లీనింగ్ ఆఫ్ ద హౌస్ లో వాళ్ళ వస్తువులు సరిగ్గా పెట్టుకోమని వాళ్ళకి ఏంటంటే కొన్ని వర్క్స్ మనం అప్పచెప్పేయాలి. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. బాధ్యత ఇస్తే డెఫినెట్ గా పిల్లలు బాగా చేస్తారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక కూడా వాళ్ళు క్రాంకీగా, ఇరిటబుల్ గా అవ్వచ్చు. అండ్ మరీ చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, లైక్ టాడ్లర్ స్టేజ్ లో, సో వాళ్ళకి బయట వెళ్ళి ఆడుకోవడము, ప్లే గ్రౌండ్స్ ఇదంతా బాగా అలవాటు అయిపోయి ఉంటుంది. సడన్ గా రెస్ట్రిక్ట్ చేసినప్పుడు డెఫినెట్ గా వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది. కాబట్టి వాళ్ళతో ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే కొంచెం రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకోవాలి. ఒకళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం టైమింగ్స్ మార్చుకుని ఆ వేరే పేరెంట్ వచ్చేసి వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం. సో టైం అన్నది కొంచెం స్పెండ్ చేయాలి ఇప్పుడు ఆ పిల్లలతో. వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టు హౌస్ హోల్డ్ కోర్స్ కాకుండా ఫ్రీ ప్లే లాగా కొంచెం వదిలేసేయచ్చు. లెట్ దెమ్ ఎక్స్ప్లోర్ ద హౌస్. బయట లైక్ మొక్కలు అవి ఉంటే వాళ్ళు ఏమైనా నీళ్ళు పోస్తారు, గార్డెనింగ్ ఆర్ ఇంకేదైనా, జస్ట్ ఇట్స్ ఫ్రీ ప్లే. ఫ్రీ ప్లేకి ఏంటంటే పేరెంట్ ఉండాల్సిన అవసరం లేదు. అది కూడా మనం అలవాటు చేయాలి పిల్లలకి. ఇప్పుడు మనకి లాక్డౌన్ ముందు వాళ్ళకి అలవాటు లేకపోతే అలవాటు అవడం కొంచెం కష్టమే, కానీ ఇప్పుడైనా మనం స్టార్ట్ చేయొచ్చు. సో లెట్ దెమ్ జస్ట్ ప్లే ఫ్రీలీ. తర్వాత పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ తో కూర్చుని కొంచెం క్రాఫ్ట్ వర్క్స్ కానివ్వండి, కొన్ని ఇండోర్ గేమ్స్ కానివ్వండి. అండ్ మరి టాడ్లర్స్ అయితే మనం ఇట్లా ఆట కానీ చపాతీ పిండి ఇచ్చి ఇట్లాంటివి కూడా కొంచెం వాళ్ళు మెస్ చేసినా పర్వాలేదు, బట్ వాళ్ళకి ఏంటంటే హ్యాండ్స్ తో వాళ్ళు కొంచెం చేయగలిగేవి వాళ్ళకి ఎక్కువ కావాలి. మనం చెప్తే చేసేదానికంటే చేతులతో చేసే యాక్టివిటీస్ ఏమైనా చెప్తే పిల్లలకి కొంచెం ఇది అవుతుంది. ఇంకా మరి టీనేజ్ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇప్పుడు ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అది ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్ తో వాళ్ళు చాటింగ్ కానివ్వండి, ఫోన్లో మాట్లాడటము, ఈ ఆన్లైన్ బ్రౌజింగ్ చేయడము, అన్ని సైట్స్ లోకి వెళ్ళడము, ఇవి కొంచెం జాగ్రత్తగా పేరెంట్స్ మానిటర్ చేయాలి. టీనేజర్స్ లో వాళ్ళు ఎలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎందుకంటే ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఇంట్లోనే, మేబీ దే విల్ గ్యాజెట్స్ లో ఎక్కువ ఉంటారేమో. సో ఎలాంటి సైట్స్ లో ఉంటారు, వేరే సో రాంగ్ సైట్స్ లోకి వెళ్లకుండా వాళ్ళు చూసే కంటెంట్ ని అది పేరెంట్స్ ఈ టైంలో చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఉండాలి. అడుగుతూ ఉండాలి కూడా, ఏమైనా ప్రాబ్లమాటిక్ గా అనిపిస్తుందా, నిద్ర పడుతుందా, లేక యూ వాంట్ టు షేర్ సంథింగ్, అది షేర్ చేసుకోమని మనం ఒక కాన్వర్జేషన్ అనేది స్టార్ట్ చేయాలి పిల్లలతో. సో ఇట్లా చేయడం వల్ల ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ కామ్ గా కొంచెం ఉండాలి పిల్లల ముందు. వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ ఇస్తూ ఉండాలి పిల్లలకి. అండ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా వాళ్ళతో కాన్వర్సేషన్ ఉండాలి. అంటే వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ దీంట్లో ఉండాలన్నమాట. లేదంటే వాళ్ళు ఒక ఐసోలేటెడ్ దీంట్లోకి వెళ్ళిపోయి మొత్తం లైక్ పేరెంట్ కూడా కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతారు. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. అంతగా ఇంకా ఏం అర్థం కాకపోతే కో పేరెంట్స్ తో, వాళ్ళు వేరే పేరెంట్స్ తో కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడి కూడా తెలుసుకోవచ్చు ఎలా హ్యాండిల్ చేయాలి సిచ్యువేషన్ అనేసి డిస్కస్ చేయొచ్చు. వర్క్ మరి ఎక్కువగా ఉంటే వాళ్ళ ఎంప్లాయర్ తో కూడా చెప్పచ్చు, ఇట్లా పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ టైమింగ్స్ లో నాకు వర్క్ కుదురుతుంది, అట్లా కూడా కొంచెం చేసుకునే అవకాశం ఉంటే బాగుంటుంది. సో మీరు ముందరగా అన్నట్టు అంటే ఈ లాక్డౌన్ సమయంలో ఆందోళన అనేది చాలా కామన్ అనేది మీరు ముందుగా చెప్పడం జరిగింది. ఒక విషయం ఏంటంటే మానసిక ఆరోగ్యం విషయంలోని ఇంత ఆందోళన వరకు మనం భయపడిన అవసరం లేదు. అంటే వాట్ ఈస్ దట్ లైన్ బిట్వీన్ ఇట్స్ ఓకే ఐ కెన్ హ్యాండిల్ దిస్ మచ్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ వాట్ ఈస్ దట్ line where it says that I may need to seek some kind of help or talk about it? What is that? సో ఇది కూడా చాలా మందికి అర్థం కాని విషయం.
దీని మెయిన్ మనం ఫంక్షనాలిటీ అంటాం. ఫంక్షనాలిటీ అంటే ఇట్ కుడ్ బి బయోలాజికల్ ఫంక్షన్స్. బయోలాజికల్ ఫంక్షన్స్ అంటే మనం తినేది, నిద్రపోయేది, ఇట్లా బేసిక్ యాక్టివిటీస్ అన్నమాట. ఈ బేసిక్ యాక్టివిటీస్ బాగున్నాయా లేదా? ఇప్పుడు 2-3 రోజులు సరిగ్గా నిద్ర పట్టట్లేదంటే పర్వాలేదండి, కానీ డ్యూరేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఫంక్షనాలిటీ ఒకటి, డ్యూరేషన్ ఒకటి. డ్యూరేషన్ ఏంటంటే నార్మల్ గా మనం 2 వీక్స్ తీసుకుంటాం. ఏదైనా 2 వీక్స్ లాగా కంటిన్యూస్ 2 వారాలు ఉంది, 2 వారాల కంటే ఎక్కువ ఉంటుంది, 2 వారాల కంటే ఎక్కువ నిద్ర పట్టట్లేదు, అసలు తినాలని అనిపించట్లేదు అనుకుంటే బయాలజికల్ ఫంక్షన్ డిస్టర్బ్ అయినట్టు అర్థం. ఇంకొకటి సోషల్ ఫంక్షనింగ్, ఎవరితో మాట్లాడాలని అనిపించట్లేదు, ఒక్కళ్ళే ఉండాలనిపిస్తుంది, ఇది ఇలాంటి భయాందోళన, ఇది కూడా కంటిన్యూస్ గా ఉంటే. ఇంకొకటి ఆక్యుపేషనల్ ఫంక్షనింగ్, పనిలో కాన్సన్ట్రేషన్ లేదు, అసలు ఏది కూడా అర్థం కావట్లేదు, ఏమి గుర్తున్నట్టు అనిపించట్లేదు, వాటి మాటికి చిరాకు అనిపిస్తుంది, కొలీగ్స్ తో అది గొడవలు అవుతున్నాయి. ఇట్లా ఆక్యుపేషనల్ ఫంక్షనింగ్ కూడా డిస్టర్బ్ అయితే కూడా ప్రాబ్లం అనేసి మనం అనుకోవచ్చు. సో మనం 1-2 రోజులు ఆర్ ఏదైనా ప్రాబ్లం, గొడవ, ఎవరితో అయినా ఏదైనా డిస్టర్బెన్స్ అయినప్పుడు కొంచెం ఇమోషనల్ గా డౌన్ ఉండటం నార్మలేనండి. నార్మల్ గా బాడీ కూడా ఒక 3-4 రోజులు టైం తీసుకుని మళ్ళీ బెటర్ అవుతుంది. ఆ మెమరీస్ ఉంటాయి కానీ బెటర్ అవుతుంది. కానీ చూసుకోవాల్సింది మెయిన్ థింగ్, ఒకవేళ ఈ ఫంక్షనాలిటీ ఎఫెక్ట్ అవుతుంది, ఈ 2 వారాల కంటే ఎక్కువ ఉంది అంటే డెఫినెట్ గా మనం ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ విపరీతమైన ఆలోచనలు, లైఫ్ వద్దు, ఇలాంటి సెల్ఫ్ హార్మ్, సూసైడల్ ఐడియాస్ ఇట్లా వచ్చినా మనం వెంటనే హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో చాలా మందికి అంటే చాలా మంది ఈ సిచ్యువేషన్ నుంచి, లైక్ ఆల్ ఆఫ్ దీస్ సైన్స్ దట్ యు హ్యావ్ మెన్షన్, వీటన్నిటిని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. కానీ చాలా మంది అనుకోరు, అంటే నాకు కాదులే, నాకు ఇలాంటి మానసిక రుగ్మత రాకపోవచ్చులే, ఏమో పర్వాలేదు, ఇది నేను మేనేజ్ చేయగలను అని వాళ్ళంతా వాళ్ళే చెప్పేసుకుంటూ ఉంటారు. నౌ వై డస్ దిస్ హ్యాపెన్ అండ్ వాట్ కెన్ బి డన్ అబౌట్ దిస్? అది కూడానండి ఒక సహజమైన థింగే. మన హ్యూమన్ బీయింగ్స్ లో కొన్ని కోపింగ్ స్కిల్స్ ఉంటాయి. కోపింగ్ స్కిల్స్ అంటే ఒక సమస్య వస్తే దాన్ని పరిష్కార విధానం మనలోనే కొన్ని ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మరీ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకైనా సమస్య వస్తే ఏడుస్తారు, అది వాళ్ళ ఒక స్కిల్. కొంచెం మనం అడల్ట్స్ వస్తే కొంచెం మెచ్యూర్ టైప్ ఆఫ్ కోపింగ్ స్కిల్స్ ఉండొచ్చు, ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళతో తర్వాత మాట్లాడుకుని అట్లా ఇమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం తెలుస్తాయి. అలా ప్రతి మనిషికి కొన్ని కోపింగ్ స్కిల్స్ ఉంటాయి. సో కొంతమంది మెడిటేషన్ చేయొచ్చు, కొంతమందికి బుక్ రీడింగ్ చేయొచ్చు, కొంతమందికి డిస్ట్రాక్షన్ గా ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది, కొంతమంది మూవీకి వెళ్ళిపోతారు, కొంతమందికి ఏంటంటే పార్లర్ కి కూడా వెళ్తారు, బాగా గ్రూమ్ చేసుకుంటారు, షాపింగ్కి వెళ్తారు కొంతమంది. సో ఇట్లా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కోపింగ్ స్కిల్ ఉండొచ్చు. అది వాళ్ళకి వర్కౌట్ అవుతే వాళ్ళు ట్రై చేయడం అనేది సహజమే. దే కెన్ ట్రై, ఇఫ్ దే గెట్ బెటర్ దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ ఈవెన్ వాళ్ళు ట్రై చేస్తున్నా, వాళ్ళు ఎంత రకంగా ట్రై చేస్తున్నా ఇంకా బెటర్ అవ్వకపోతే వాళ్ళు హెల్ప్ తీసుకోవచ్చు. సో మనకి మన వన్ ఆఫ్ ద వ్యూవర్స్ ప్రశ్న పంపించారండి. రమేష్ బాబు మొగిలి గారు అంటున్నారు, in these days even a small disappointment at home and work is causing too much disturbance. How to overcome? ఓకే అండి, ఒకటి ఇక్కడ మనం స్మాల్ డిసప్పాయింట్మెంట్స్, ఈ రేటింగ్ ఏదైతే ఉందో స్మాల్ ఆర్ బిగ్ డిసప్పాయింట్మెంట్స్, ఫస్ట్ దాని నుంచి మనం బయటకు రావాలి. సో డిసప్పాయింట్మెంట్ ఈజ్ అ డిసప్పాయింట్మెంట్ అనేసి తీసుకోవాలి. సో ఇఫ్ వి స్టార్ట్ రేటింగ్, క్వాంటిఫైయింగ్ ద ప్రాబ్లం, అది మనిషికి వేరీ అవ్వచ్చు. ఒక మనిషికి కొంచెం తలనొప్పి ఉంటే అసలు రియాక్ట్ అవ్వకపోవచ్చు, ఆర్ చాలా ఎక్కువగా రియాక్ట్ అవ్వచ్చు. ఒక మనిషికి తక్కువ తలనొప్పి ఉంటే అసలు ఏమి చాలా పెద్ద తలనొప్పి ఉన్నప్పుడు రియాక్ట్ అవ్వచ్చు. సో పర్సెప్షన్ ఆఫ్ పెయిన్, పర్సెప్షన్ ఆఫ్ ఈ ప్రాబ్లం చిన్నదా పెద్దదా అన్నది మనిషికి వేరీ అవ్వచ్చు. సో ఇప్పుడు మీరు ఆయన చెప్పినట్టు స్మాల్ ప్రాబ్లం అయినా ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు ఆయన అంటే ఆయనలో ఒత్తిడి అనేది బాగా పెరిగిందనేసి అర్థం అన్నమాట. అంటే ఒక ప్రాబ్లం వచ్చింది, ఒత్తిడిగా ఎక్కువగా ఆలోచన ఉంది, అంటే ఓవర్ థింకింగ్ ఉంది. దీన్ని ఆ థాట్ ఎర్రర్ మనం మ్యాగ్నిఫికేషన్ అంటాం. అంటే అదొక ఆలోచన విధానంలో ఎర్రర్ అన్నమాట. నిజంగా అది అంత పెద్ద విషయం కాదు, అది ఆయన కూడా చెప్తున్నారు, కానీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. సో ఏంటంటే ఆయన మ్యాగ్నిఫై చేసుకుంటున్నారు ప్రాబ్లమ్ ని. సో ఫస్ట్ వాళ్ళ థాట్ రికార్డింగ్ అనేది చేసుకోవాలి. అంటే కూర్చుని ఓకే, ఈ పర్టికులర్ సిచ్యువేషన్, ఈ ప్రాబ్లం అయింది, నేను ఇట్లా ఇమోషనల్ గా లోన్ అయ్యాను
అంటే ఇది నిజంగా ఇది జరిగిందా, జరుగుతుందా, అది వాళ్ళు విశ్లేషించుకోవాలి. కొంచెం కూర్చుని విశ్లేషించుకుని, ఓకే ఇది నేను ఎక్కువ మ్యాగ్నిఫై చేస్తున్నాను. సో ఎట్లా దాని బిహేవియర్ అంటే ఇప్పుడు ఆ చిన్న ప్రాబ్లం గురించి ఎక్కువగా అరవడం అది జరిగిందనుకోండి, వాళ్ళు ఫస్ట్ దాన్ని ఇన్సైట్ ఉండాలి. వాళ్ళు ఇట్లా అరుస్తున్నారనో లేకపోతే ఎక్కువ ఏడుస్తున్నారనో. సో ఫస్ట్ ఆ బిహేవియర్స్, అబ్నార్మల్ బిహేవియర్స్ ఏముంటాయో నోట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మటుకు ఒక్కొక్కసారి ఆ బిహేవియర్స్ వల్లే కన్సిక్వెన్స్ ఇంకా బ్యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్కువగా సడన్ గా ఈ చిన్న ప్రాబ్లం అని ఆయన అన్నారు చూడండి, దాని వల్ల ఏం చేస్తారు, సడన్ గా ఏదో అరిచేస్తారు. అరవడం వల్ల ఏమవుతుంది, కన్సిక్వెన్స్ అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ లో ఇంకా వాళ్ళకి కోపం పెరిగిపోతుంది. సో అక్కడ మొత్తం అట్మాస్ఫియర్ అంతా పాడైపోతుంది. సో హీ హ్యాస్ టు ఐడెంటిఫై ఏం బిహేవియర్స్ చేస్తున్నారు ఆ సమయంలో, ఆ బిహేవియర్స్ లో ఏమైనా మార్పు చేసుకోవచ్చు. ఎక్కువగా అరవడం కాకుండా, సరే ఈ టైం కాదు, ఇప్పుడు నా మూడ్ బాగాలేదు, మళ్ళీ డిస్కస్ చేసుకుందామనో లేకపోతే కూర్చొని ఇప్పుడు కొంచెం న్యూట్రల్ గా మాట్లాడుకోవడము, అట్లాంటిది ఏదో ఒకటి చేయాలి తప్పితే ఆ బిహేవియర్స్ ని ఐడెంటిఫై చేసుకుని తగ్గిస్తే మనకి ఇది అయ్యే కన్సిక్వెన్స్ తగ్గచ్చు అన్నమాట. ఓకే, సో మీరు ముందుగా మాట్లాడినట్టు ఒక సమస్య వస్తే మన కోపింగ్ స్కిల్స్ తోటి మనం మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాం అన్నది. సో ఐ మీన్ ఇన్ కామన్ పార్లన్స్ ఇట్ కెన్ ఆల్సో బి కాల్డ్ రెసిలియన్స్. అంటే మనలో మన అంతర్శక్తి ఎంత ఉందో దాన్ని మన పెరిగిన సోషల్ సిచ్యువేషన్ ని బట్టి మనం కొన్ని స్కిల్స్ నేర్చుకుని వాటితోటి మేనేజ్ చేయడానికి చూస్తాం. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఎప్పుడైతే మనం ఒక ప్రొఫెషనల్ హెల్ప్ కి మనం వెళ్ళాలి అని నిర్ణయించుకుంటామో, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు టేక్ టు దట్, టు సీక్ హెల్ప్? అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏమిటి చేయాలి? అంటే ఇది మానసిక ఆరోగ్యం అనేది శారీరక ఆరోగ్యం ఇన్ఫర్మేషన్ అంతటి కామన్ కాదు. సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు టేక్? ఫస్ట్ స్టెప్ టు టేక్ ఏంటంటే, నేను అన్నట్టు ఒకవేళ ఇది డిజార్డర్స్ కింద వాళ్ళకి మరి విపరీతంగా ఉంటే మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ మనకి సైకియాట్రిస్ట్స్ ఉన్నారు, సైకాలజిస్ట్స్ ఉన్నారు. సో సైకియాట్రిస్ట్స్ అంటే మనకి మెడికల్ డాక్టర్స్ అన్నమాట. వాళ్ళు ఈ వాట్ ఎవర్ మెంటల్ హెల్త్ డిజార్డర్, సైకియాట్రిక్ డిజార్డర్స్ కూడా మెడికల్ ఇల్నెసెస్ కిందే మనం తీసుకుంటాము. దానికి న్యూరోకెమికల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు థెరపీ కూడా ఇస్తారు, ప్లస్ మెడికేషన్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు వాళ్ళకున్న కండిషన్ పెట్టి. మనకి క్లినికల్ సైకాలజిస్ట్స్ సైకోథెరపీ సెషన్స్ చేస్తారు, అసెస్మెంట్స్ చేస్తారు, వాళ్ళకి ఏం కండిషన్ ఉన్నాయి, కొన్ని క్వశ్చనర్స్ అవి ఉంటాయి. ఇట్లా ప్రొఫెషనల్ గా అసెస్మెంట్స్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ కానివ్వండి, ఇట్లా లైక్ వారానికి 2 సార్లు అట్లా పిలుస్తారు, కొన్ని నెలలు అట్లా థెరపీ సెషన్స్ ఉన్నాయి. థెరపీ సెషన్స్ కూడా డిఫరెంట్ రకాలు ఉంటాయి. ఆ పర్టికులర్ పర్సన్ కి ఏ థెరపీ అవసరం అన్నది వాళ్ళు డిసైడ్ చేసి చేస్తారనమాట. సో వీళ్ళు వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ ఉంటుంది, ప్రతి హాస్పిటల్లో కూడా ఈ మధ్య మనకు ఉంటున్నారు. అండ్ సైకాట్రిక్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి మనకి. ఇప్పుడు టెలిమెడిసిన్ కన్సల్టేషన్స్, హెల్ప్ లైన్స్ కూడా ఉన్నాయి, గవర్నమెంట్ కూడా పెట్టింది మెంటల్ హెల్త్ దీని గురించి. సో అట్లా వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, సో one of the questions that we got was also about what are the top 3 things to take care of our emotional health. ముఖ్యమైన 3 విషయాలు మనం చేస్తే మన ఎమోషనల్ హెల్త్ ని బాగా కేర్ తీసుకున్నట్టు, దానికి టిప్స్ ఏమైనా? ఓకే అండి, టాప్ 3 అని చెప్తే మాత్రం నేను ఫస్ట్ మన ఫిజికల్ బాడీ పరంగా మనం టైంకి దానికి ఈటింగ్ అన్నది టైంకి చేస్తూ ఉండాలండి. ఎందుకంటే మనకు బ్రెయిన్ కి ప్రాపర్ గా బ్లడ్ లో షుగర్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ బాగుంటేనే బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తుంది. అప్పుడు యాంగ్జైటీ లెవెల్స్ కానివ్వండి, సాడ్నెస్ కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈటింగ్ అన్నది ఫస్ట్, అది ఎందుకంటే ఇట్స్ బేసిక్ బయాలజికల్ ఫంక్షన్. చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు, ఆర్ బాగా టెన్షన్ ఉన్నప్పుడు బింజ్ ఈటింగ్ చేస్తారు, ఎక్కువ తినడము ఇట్లాంటివి కూడా ఉంటుంది. సో సరైన ఆహారం అది తినడము, ప్లస్ టైంకి నిద్రపోవడం. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ నిద్రపోవడం అనమాట. నథింగ్ కెన్ కాంపెన్సేట్ దట్. అది కూడా నైట్ నిద్ర ఒక 6 to 8 hours కంపల్సరీ ఉండాలండి. నిద్రపోతేనే బాడీ అన్నది రికవర్ అవుతుంది అనమాట. ఫిజికల్ పరంగా, మెంటల్ పరంగా మనం హెల్తీగా ఉండాలంటే నిద్ర చాలా చాలా ముఖ్యం. థర్డ్ ఏంటంటే వీఆర్ సోషల్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనకు ఆ కనెక్టివిటీ కావాలి సోషల్ సిచ్యువేషన్స్ లో. కాబట్టి మనకు ఒక్కళ్ళు ఇద్దరు కొంచెం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ విత్ హూమ్ వి డిస్కస్, వీ హ్యావ్ దట్ సోషల్ కనెక్ట్, దట్ మనకు అటెన్షన్ వస్తుంది, దేర్ ఈస్ సమ్వన్ హూ ఈస్ గోయింగ్ టు లిజన్ టు మీ, ఆర్
వాళ్ళకి ప్రాబ్లం ఉంటే నేను వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఇట్లా ఎవరో ఒకళ్ళు ఇద్దరు మనుషులు మనకు ఉంటే దట్స్ అ వెరీ బిగ్ ఇది అన్నమాట ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో. ఇంకోటి ఏంటంటేనండి, చాలా కామన్ గాను ఒక ప్రొఫెషనల్ హెల్ప్ ఎవరైనా తీసుకుంటారు అని ఒకరికి చెప్తే అది అదేంటిది చాలా తప్పుగా అవును. చూస్తారు. అదేంటి నువ్వు అంత వీకా, అంటే నీకు అంత స్కిల్స్ లేవా, నువ్వు మేనేజ్ చేసుకోలేవా, లేకపోతే యోగా చేయలేవా, ఇంకేం చేయలేవా అని చాలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసం? అంటే ఇప్పుడు ఇది మనకి ఎప్పటి నుంచో వస్తున్న ఇది అండి. ఎస్పెషలీ మన ఇండియన్ కల్చర్లో ఇప్పుడిప్పుడు కొంచెం స్టిగ్మా తగ్గుతుంది మెంటల్ హెల్త్ దాని గురించి. కానీ దాని గురించి మనం చూస్తూ ఉంటాం, కొంచెం అవహేళనగా మాట్లాడడం. అంటే ఈ మెంటల్ అన్న వర్డ్ కూడా ఒకలాంటి కొంచెం హాస్యాస్పదంగా అప్పుడప్పుడు యూజ్ చేయడము, నార్మల్గా జనరల్ టర్మ్స్ లో కూడా వాళ్ళని ఏంటంటే కొంచెం తక్కువగా చూసినట్టు అట్లా చేయడంతో వాళ్ళు బయటకి నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి సంకోచిస్తారనమాట. సో ముందు మనం దాన్ని తక్కువ చేయడము, అవహేళన చేయడము ఫస్ట్ ఆపుకోవాలన్నమాట. అది ఎక్కడైనా కానివ్వండి, మీడియాలోనూ, మూవీస్ లోనూ, ఎక్కడైనా అది కొంచెం దానికి సీరియస్నెస్ రావాలి. ఈ కండిషన్ తో ఎంత సఫర్ అవుతున్నారో ఆ కండిషన్ తో సఫర్ అవుతున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. సో నేను అన్నట్టు ఇందాక అది బయటకు కనిపించకపోతే ఇట్స్ అ వెరీ ట్రామాటిక్ థింగ్ అనుభవించడం. ఆ సాడ్నెస్ కానివ్వండి, పానిక్ కానివ్వండి, హాలుసినేషన్స్, మనకి స్కిజోఫ్రీనియాలో హియరింగ్ వాయిసెస్, ఈ అనుమానాలు ఇవన్నీ ఉంటాయి. సో దట్ ఆ పర్సన్ కి బాగా లోపల ఇమోషనల్ టర్మాయిల్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి మనం ఎంపతి చూపించాలి, వాళ్ళకి ఇమోషన్స్ ని మనం అర్థం చేసుకుని వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలంటే చేయాలి తప్పితే మనం తక్కువ అయితే అస్సలు చూపించకూడదండి. అది మెంటల్ హెల్త్ కే కాదు, ప్రస్తుతం ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో మనం చూస్తున్నాం. ఈవెన్ ఈ కోవిడ్ పేషెంట్స్ కానివ్వండి, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి కూడా వాళ్ళకు ఉంటే దూరంగా ఉండాలి అనేసి ఆ స్టిగ్మా కానివ్వండి, ఒక పర్టికులర్ కంట్రీని, ఒక పర్టికులర్ సెక్ట్ ని, ఇట్లా మనము ఇలాంటి సిచ్యువేషన్స్ లో కావాల్సింది సపోర్ట్ ఇవ్వడం తప్పితే ఎవరిని కూడా తక్కువ మనం చూడకూడదు. రేపొద్దు మనం ఏ పరిస్థితుల్లో ఉంటామో మనకు తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా ఆ మనిషి కష్టాన్ని చూసి మాత్రం మనము వాళ్ళకి హెల్ప్ చేయాలి తప్పితే తక్కువగా మాత్రం అనుకోకూడదండి. మీరు ముందుగా చెప్పినట్టు వెన్ యూ టాకింగ్ అబౌట్ థెరపీ, there are many people who seek therapy online for dealing with their stress or any other kind of mental health problem. So ఈ థెరపీ అనేది అంటే ఈ లాక్డౌన్ స్ట్రెస్ ని కూడా డీల్ చేయడానికి నేను థెరపీని అప్రోచ్ అవ్వచ్చా అనేది? అబ్సల్యూట్ గా అవ్వచ్చండి. వన్ థింగ్, థెరపీ అంటే ఏం లేదండి, మనము ఉన్న ప్రాబ్లమ్ ని ఇంకొక మనిషి, ఒక ప్రొఫెషనల్ ఇక్కడ వింటారు. మనం ఏంటంటే ఓపెన్ గా, న్యూట్రల్ గా, వితౌట్ ఎనీ బయాస్ చెప్తాము. ఆ పర్సన్ విని వాళ్ళని ఎంపతి చేసి వాళ్ళకి సరైన దారిలోకి తీసుకెళ్లడం అన్నమాట. ఇట్ కెన్ హ్యాపెన్ ఓవర్ అ ఫ్యూ వీక్స్, అట్లా అవ్వచ్చు. కానీ నథింగ్ బట్ ఇది టాకింగ్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్లకుండా ఆ థెరపీ కెన్ స్టార్ట్ ఎట్ యువర్ హోమ్ ఆల్సో. హోమ్ ఇన్ ద సెన్స్ విత్ యువర్ నియరెస్ట్ ఫ్రెండ్స్ ఆల్సో. వెంటింగ్ అవుట్ అంటాం, మనసులో ఉన్న మాట ఫస్ట్ చెప్పుకోవడం. సో వెంటింగ్ అవుటే హాఫ్ ట్రీట్మెంట్ అండి. సో ఎంత ఎక్కువగా మన బాధల గురించి మాట్లాడడం వీక్నెస్ అయితే కాదు, దట్ షోస్ యువర్ స్ట్రెంగ్త్. నాట్ ఎవ్రీ వన్ కెన్ టాక్. చాలా మంది కూడా వాళ్ళ బాధల గురించి, వాళ్ళ వీక్నెసెస్ గురించి కప్పి చెప్పుకుంటారు. అది ఇంకా చాలా కష్టం వాళ్ళకి. రేపొద్దున్న అన్ని లోపలనే పెట్టుకుని పెంటప్ అయిపోయి ఒకటేసారిగా ఇదే అవుతుంది, ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. అలా కాకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు ఎవరో అందరితో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క పర్సన్ హూ విల్ నాట్ జడ్జ్ యూ, మనల్ని ఏంటంటే నువ్వు తప్పు ఒప్పు అని కాకుండా మేబీ జస్ట్ లిజనింగ్, మనకి మన మాటలు వినే ఒక మనిషి ఉన్నా చాలండి. మనం వాళ్ళతో మాట్లాడుకున్నా చాలా మటుకు మనకి అది తగ్గుతుంది అనమాట, యాంగ్జైటీ. సో అంటే మీరన్నట్టు ఒక ఫ్రెండ్ తోటి మాట్లాడడం కూడా కొంతవరకు మనకి ఏంటంటే ఆ స్ట్రెస్ ని కొంచెం తగ్గిస్తుంది, ఉపశమనం దొరుకుతుంది. అండ్ రాసుకోవచ్చు కూడా, రైటింగ్ కూడా. చాలా మంది, కొంతమంది ఏంటంటే ఇంక ఎవరు లేకపోతే వాళ్ళని పేపర్ లో మనం చెప్తామన్నమాట. వాళ్ళ ఇమోషన్స్ కానివ్వండి, వాళ్ళ థాట్స్ ని రాసుకుని తర్వాతైనా ఎవరికైనా చెప్పచ్చు. అంతగా కుదరకపోతే డెఫినెట్ గా ప్రొఫెషనల్స్ ఆర్ అవైలబుల్ వెరీన్ దే కెన్ టాక్ టు యూ, మాట్లాడచ్చు. Just I want to touch upon this therapy a little bit more. థెరపీలో అసలు ఏం జరుగుతుంది అంటే, ఒకవేళ నేను థెరపీకి వచ్చాను అనేసి అంటే నేను మాట్లాడుతూనే ఉంటాను ఆ థెరపిస్ట్ తోటి, లేకపోతే ఒక స్ట్రక్చర్ ఉంటుందా, అసలు ఏం జరుగుతుంది?
చూడండి, థెరపీలో కూడా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. మనకి ఒకటి వేగ్గా యూజ్ చేసే టర్మ్ ఏంటంటే కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ ఏంటంటే పేషెంట్ తక్కువ మాట్లాడడం, థెరపిస్ట్ వచ్చేసి వాళ్ళకి అడ్వైజ్లు సజెషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆ మనిషికి అవసరం బట్టి కొన్ని థెరపీస్ ఉంటాయి. సైకోడైనమిక్ థెరపీ అని ఒకటి ఉంటుంది. అంటే చైల్డ్హుడ్ నుంచి ఫస్ట్ నుంచి వాళ్ళకి ఏమవుతుందో అవన్నీ కూడా విశ్లేషించుకుని పేషెంట్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఇంకొకటి వచ్చేసి సిబిటి, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఉంటుంది. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటే ఆలోచన విధానం ఇంకా వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ప్రవర్తనలో మార్పు కోసం ఆ థెరపిస్ట్ వచ్చేసి కొన్ని రూల్స్ చెప్తారు, కొన్ని హోంవర్క్ అసైన్మెంట్స్ ఇస్తారు. సో ఆ రోజు జరిగే సంఘటనల గురించి నెక్స్ట్ థెరపీ సెషన్ లో డిస్కస్ చేయడం అది జరుగుతుంది. క్రైసిస్ ఇంటర్వెన్షన్, మళ్ళీ ఫ్యామిలీ థెరపీ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఒక మనిషికి ఉంటే మేబీ అది ఫ్యామిలీలో కూడా చాలా మందికి, అంటే కొన్ని ఫ్యామిలీ గొడవలు అట్లా ఉన్నప్పుడు ఫ్యామిలీ థెరపీకి అందరినీ పిలుస్తాం అనమాట. నలుగురిని పిలిచి సెపరేట్ గా మాట్లాడడం, మళ్ళీ కలిసి మాట్లాడడం, అట్లా ఫ్యామిలీ థెరపీ అని ఒక విధం ఉంటుంది. ఇంకొకటి మ్యారిటల్ థెరపీ ఉండొచ్చు, కపుల్ థెరపీ. లైక్ ఇద్దరికి కొన్ని మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మ్యారేజ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక్క హస్బెండ్ కానీ వైఫ్ ఒక్కళ్ళే వస్తే మనకి ఎక్కడ ఇది అవ్వదు, వాళ్ళని ఒక్కరిని ట్రీట్ చేస్తే. సో ఇద్దరు కూడా వస్తే అప్పుడు ఇద్దరితో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా ఆ పర్టికులర్ పర్సన్ కి ఆ సిచ్యువేషన్ లో ఏ ప్రాబ్లమ్ తో వచ్చారో ఆ పర్సన్ కి ఏ థెరపీ అయితే బాగుంటుందో ఫస్ట్ ఆ థెరపిస్ట్ డిసైడ్ చేసుకుని అది ఎన్ని రోజులు అవుతుంది, ఎట్లాంటి రూల్స్ ఉంటాయి, కాన్ఫిడెన్షియలే ఉంటుంది మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా. సో ఆ పర్సన్ వచ్చి అండ్ కొన్ని మధ్యలో కొన్ని రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ ఇవి కూడా చెప్తూ ఉంటారు ఈ సిబిటి అట్లా థెరపీలో. యాంగ్జైటీ వచ్చినప్పుడు ఎలా ప్రోగ్రెసివ్ మసిల్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ అన్ని, కొన్ని హోంవర్క్ అసైన్మెంట్స్ లాగా ఇస్తూ ఉంటారు అనమాట. సో ఇట్ కెన్ హ్యాపెన్ ఓవర్ లైక్ 16 to 20 సెషన్స్ అవ్వచ్చు, కొన్ని 8 to 10 సెషన్స్ అవ్వచ్చు, వీక్లీ ట్వైస్ అట్లా థెరపిస్ట్ తో ఇంటరాక్షన్ ఉంటుంది. ఓకే ఓకే, thank you so much doctor for having this discussion with us. Thank you Priyanka, thank you for సో మేము వైట్ స్వాన్ ఫౌండేషన్ మేము సంస్థాగతంగా మేము చాలా మటుకు మెంటల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అంతా చాలా సింపుల్ లాంగ్వేజ్ లోనే అందరికీ చేరువయ్యేటట్టు మేము తయారు చేయడానికి చూస్తున్నాము. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ అబౌట్ మెంటల్ హెల్త్ or if you'd like to understand more about mental illnesses, therapy, counseling, etc., you can definitely log into whiteswanfoundation.org. And we also have a special newsletter running on COVID-19 and how do you take care of your mental health and well-being during this lockdown. So ఈ డిస్కషన్ మీకు చాలా ఉపయోగపడిందని భావిస్తున్నాను. డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్, మీ విలువైన సమయాన్ని మాకు కోసం ఇచ్చారు. థ్యాంక్ యూ ప్రియాంక ఫర్ ద ప్లాట్ఫామ్ ఆల్సో, ద వర్క్ దట్ యు ఆర్ డూయింగ్ ఆల్సో ఐ అప్రిషియేట్ అ లాట్ వైట్ స్వాన్ ఫౌండేషన్. సో ఇట్స్ అ మచ్ నీడెడ్ థింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోస్టింగ్ ద. థ్యాంక్ యూ. Bye. Bye.